అన్నా ఈ ఐఫోన్ 16 ప్రో అమ్ముదాం అనుకుంటున్నా. కొని 1 month అవుతుందా అన్న? 50,000 వస్తుంది తమ్ముడు. వద్దులే అన్న. అన్న ఈ ఐఫోన్ 16 ప్రో అమ్ముదాం అనుకుంటున్నా అన్న. తమ్ముడు 45,000 వస్తుంది దీనికి. ఇంత తక్కువనా? వద్దులే అన్న. వాళ్ళ మాట అయినా వీళ్ళ మాట అయినా రెచ్చిపోయి మరి అమ్మతో గొడవ ఆడి ఐఫోన్ తీసుకున్నా. ఈఎంఐలో తీసుకోవడం వల్ల అమ్మ ఈఎంఐ కట్టలేక ఇంత బాధపడుతుంది అనుకోలేదు. ఇంకెప్పుడు అమ్మాయికి బాధ పెట్టను. ఇప్పుడు ఈ ఫోన్ అమ్మేసి మొత్తం ఈఎంఐ మొత్తం క్లియర్ చేసేస్తా. అన్నా చెప్పు తమ్ముడు. అన్నా ఈ ఫోన్ అమ్ముదాం అనుకుంటున్నా అన్న. ఎంత వస్తుంది చెప్పవా? 16 ప్రోనా? ఎన్ని రోజులు అయితే తీసుకొని? 1 month అవుతుంది అన్న. అవునా? 65,000 వస్తుంది తమ్ముడు. అన్న చూడన్నా 1,35,000 పెట్టుకున్నా అన్న. ఓవర్ అడిగిన 40, 45, 50 అంటున్నారు అన్న. ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నావు? అన్న దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. ఇంట్లో పరిస్థితులు కూడా ఏం బాగాలేవన్న. ఇంట్లో అమ్మ కూడా ఈఎంఐ కట్టలేకపోతుంది అన్న. ఇక్కడ చూసి తీసుకో అన్న. నీకు ఒకటి చెప్తా, గుర్తుంచుకో తమ్ముడు. వాడు కొన్నాడు వీడు కొన్నాడు, నువ్వు సరదా కోసం కొన్నావు. ఇప్పుడు చూసావు కదా తమ్ముడు ఎంత ఇబ్బంది పడుతున్నావో. ఇంట్లో పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. ఈఎంఐ ఇప్పుడు కట్టలేక నువ్వు ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇప్పుడు అమ్మ కూడా ఎంత ఇబ్బంది పడుతుందో చూసావు కదా. నువ్వు తీసుకునేటప్పుడే ఆలోచించాలి. ఇప్పటి నుంచి అయినా సరే జర ఆలోచించి తీసుకో. నువ్వు 1,30,000 పెట్టి ఫోన్ కొన్నావు. ఇప్పుడు ఎంత మార్కెట్ వాల్యూ ప్రకారంగా 40,000, 50,000 వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. అమ్మ నాన్న పరిస్థితి కూడా అర్థం చేసుకో. గొప్పలో పోయి అప్పుల పాలు కాకు. ఇప్పుడు మీ అందరు కూడా చెప్తున్నా, వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అని పెద్ద పెద్ద ఫోన్లు కొనకుండా మీ ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇష్టపూర్తికి ఇప్పించింది ఏదైనా సరే సంతోషంగా తీసుకోండి. మీరు సంతోషంగా ఉండండి, మీ అమ్మ నాన్నలు సంతోషంగా ఉంచండి. ఇది ఒక బ్రదర్ లైఫ్ లో జరిగిన నిజమైన సంఘటన. అతను మనకి మెసేజ్ చేశాడు. ఈ స్టోరీ అతని కోసం వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర కూడా మీ రియల్ లైఫ్ సంబంధించిన రిలేటెడ్ స్టోరీ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీకోసం వీడియో చేసి అప్లోడ్ చేస్తా. అరే మా అన్నరా అన్న మా వానికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది అన్న. 5,000 దాకా వస్తుంది. మస్తు ఉంది లైఫ్. నాకే చాలా ఖర్చులు ఉన్నాయి అన్న. మీ వానికి 25,000 వస్తున్నాయి. ఏ ఖర్చు లేవు. అరే మీ ఇద్దరిది బాగానే ఉంది. మీ దోస్తు ఏం చేస్తారా? మా వానికి ఏందన్న బిజినెస్ ఉంది, మస్తు సంపాదిస్తాడు. వీనికేముందన్న, ఏ టెన్షన్స్ లేవు, ఏ బాధలు లేవు, మస్తు హ్యాపీగా ఉంటాడు. అవును, ఫుల్ హ్యాపీ వీడు. నాకే బాధలు లేవు, ఏ టెన్షన్ లేవు అనుకుంటారు కదరా. నా ఒక్కరోజు ఎలా గడుస్తుందో మీకు తెలియదురా. అన్నా మార్నింగ్ 7కి పేమెంట్ చేస్తాను, చేయలేదు ఇంకా? పంపిస్తాను, కొంచెం గిరాక్ అస్సలు లేవు. రేపు పంపిస్తానా. కంపెనీ వాళ్ళు ఏమో కాల్ చేస్తారు. స్టాక్ మొత్తం అట్లనే ఉంది. ఒక రోజు గిరాకుంటే 3 రోజులు గిరాకుంటే లేదు. అసలు ఏం అర్థమైతే లేదు. ఎట్లనే ఈ టెన్షన్స్. అబ్బా ఫోన్ కూడా మర్చిపోయినా ఈ టెన్షన్లో పడి. ఏంటి ఈరోజు అసలు కస్టమర్లు వస్తలేరు? ఏమైందన్నా ఇంకా పైసలు ఇవ్వలేదు. 21 days అన్నారు. పైసలు ఇస్తారా? స్టాక్ తీసుకోమంటారా? అన్నా చేస్తానా ఒక 2 రోజుల్లో. ఈఎంఐ డేట్ వస్తుంది. ఇప్పుడు ఈఎంఐ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి, మన షాప్లో పోరగాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఏం అర్థమైతే లేదు. కనీసం ఒక నెలలో 15 రోజులు ఇలానే గడుస్తుంది. ఒక రోజు సంతోషంగా ఉంటే 3 రోజులు బాధతో ఉంటాం. ఎన్నో అనుకొని మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే అందరూ మాకు వచ్చే సంపాదన గురించి మాట్లాడతారు. కానీ ఇది మా చిన్న చిన్న బిజినెస్ వల్ల ప్రతిరోజు పరిస్థితులు. మాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పైకి నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాం. నాలాగా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ఇది నాకు ఎదురైన రియల్ లైఫ్ కి సంబంధించిన రిలేటెడ్ స్టోరీ. ఒకవేళ మీకు కూడా మీ రియల్ లైఫ్ సంబంధించిన రిలేటెడ్ స్టోరీ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీకోసం ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఏంది నీ బాధ? కొంచెం కూడా అర్థం చేసుకోవు నువ్వు. చెప్పా ఏందిరా? ఎక్కడికి రానరా నేను? మీకేం పని పట్టలేదా? మీరే పోనరా. ఏం పని పట్టున్నారు అది కాదు. 1 hour అయిందా? నేను మళ్ళీ ఫోన్ చేస్తా. పెట్టి ఎక్కడ తిరిగి రానా నేను? మీకేం పని పట్టలేదా? మీరే పోనరా. ఏం పని పట్టుంటది. వాంతేదరా మనం మాట పడేది. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాదు. ఒరే వాడేదో బాధలో ఉన్నాలేరా బాయ్. కావాల్సింటే నువ్వు మాట వర్రా, మేమెందుకు పడతాం? మేము పోతాను. అరే అది కాదురా బాయ్, ఉండు. సర్లేరా మీరు వెళ్ళండి. వాడేంద్ర మనం తిట్టేది హౌలేగాడు. మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, మనం ఎలాంటి మాటలు అన్నా మనల్ని విడిచి వెళ్ళని వాడే నిజమైన స్నేహితుడు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే వెంటనే రీల్ వాడికి షేర్ చేయండి.
అసలు విషయం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 ఫాలోవర్స్ అయిన సందర్భంగా నా సంతోషం కోసం ఏదైనా ఒక చిన్న సాయం చేయాలనుకొని ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలని ఈ రోజు ఆశ్రమం రావడం జరిగింది. వీళ్ళతో కలిసి సరదాగా కేక్ కట్ చేసి వీళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. వీళ్ళు సంతోషంగా కడుపు నిండా తింటుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. ఇలాంటి మరి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. మీరు ఇంతలా నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులే